ఓం శ్రీమాత్రే నమః. జూలై 30-31 తేదీల్లో తులారాశి వారికి జరగబోయేది ఇదే. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరగబోతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మేము చెప్తున్నామో అర్థం అవుతుంది. ఈ సమయంలో తులారాశి వారికి 6వ ఇంట్లో శని సంచారం జరగబోతుంది. ఈ సమయంలో మీకు దూరమైన బంధం దగ్గర కాబోతుంది. ఈ సమయం మీకు అనుకూలమైన సమయం. గ్రహాలు చాలా అనుకూలంగా ఈ సమయంలో ఉండబోతున్నాయి. 3 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ మరియు పురుషులు ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక తులారాశి వారికి ఈ సమయంలో అయితే 6వ ఇంట్లో శని సంచారం జరగబోతుంది. ఈ సమయంలో అయితే మీకు దూరమైన బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ సమయంలో మీరు 3 పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగా ఉంటుంది. వీరు చాలా మంచి గుణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే చాలా మంచి గుణాలు ఉంటాయి. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచే కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు, ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే నిరంతరం కుటుంబం కోసం తాపత్రయం పడుతూనే ఉంటారు. వీరు స్నేహం కోసం ఎంత ఖర్చు అయినా చేస్తారు. వీరు కొత్త ప్రయత్నాలు చేయడంలో ముందుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రాశి వ్యక్తులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు కోపం అధికంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే చాలా సీరియస్ అవుతారు. అయితే ఈ రాశి వారికి ప్రేమ కూడా అధికంగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి తెలిసి కానీ తెలియక కానీ అన్యాయం చేయరు. ఈ రాశి వ్యక్తులు అయితే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు. నా అనుకున్న వాళ్ళే వీరికి అధికంగా కష్టాలు తెచ్చి పెడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే 10 మందికి సహాయం చేసే మంచి గుణాన్ని వీరు కలిగి ఉంటారు. దైవం పట్ల అమితమైన భక్తిని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరి జీవితంలో అనేక రకాలైన సమస్యలు, ఇబ్బందులు అయితే వీరికి ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యత వీరికి ఉంటుంది. కుటుంబంలో ఒడిదొడుకులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ తులారాశి వ్యక్తులు జీవితంలో కష్టపడాలి, డబ్బు సంపాదించాలని నిరంతరం అయితే శ్రమిస్తూనే ఉంటారు.
ఈ రాశి వ్యక్తులు ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి నచ్చితేనే ఏ పని అయినా చేస్తారు. వీరి తప్పు లేకపోతే ఎవరికి వీరు భయపడరు. నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎంజాయ్మెంట్ చేయటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీరి మనస్సులో ఎన్నో బాధలు ఉంటాయి, కానీ పైకి నవ్వుతూ ఉంటారు. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. పట్టుదలను అయితే కలిగి ఉంటారు. జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. నాకే ఇన్ని కష్టాలు బాధలు ఉంటాయని బాధపడుతూ ఉంటారు. అయినా సరే ఈ రాశి వారికి దైవం యొక్క తోడు అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం జూలై 30-31 తేదీల్లో దూరమైన బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ సమయంలో మీకు 6వ ఇంట్లో శని సంచారం జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. గోచారం కూడా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో దూరమైన బంధం మళ్ళీ మీకు దగ్గర కాబోతుంది. ఈ సమయంలో శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో మీకు తెలుస్తుంది. ఈ రాశి వ్యక్తులు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. వీరైతే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే మీ దగ్గర మీ మాట మాట్లాడి మీ వెనకాల గోతులు తవ్వేవారు చాలా వ్యక్తులు ఉంటారు. అటువంటి వారు మాత్రం మీ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటారు. మీపై కుళ్ళు కుతంత్రాలు పన్నుతుంటారు. అలాగే మిమ్మల్ని వారు అపార్థం చేసుకుంటారు. అయితే అటువంటి వారు ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు క్షమాపణ చెప్పబోతున్నారు. వారు మీకు క్షమాపణ చెప్పి మీ దగ్గరికి రాబోతున్నారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండటమే మంచిది. ఆచితూచి అటువంటి వ్యక్తుల విషయంలో మీరు అడుగులు వేయండి. వారు మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, కానీ మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు మీ దగ్గరికి అయితే ఈ సమయంలో రాబోతున్నారు. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల పిల్లల ద్వారా మీరు మంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. కళలు మీ బయటకు రాబోతున్నాయి. ప్రశంసలు కూడా విద్యార్థులు పొందుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి సమయం. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. స్థిరాస్తులు ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి. కుటుంబంలో మీరు ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో మంచి అభివృద్ధులను అయితే చూస్తారు. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే బృహస్పతి గురువు వల్ల మీకు అదృష్టం పట్టబోతుంది. మీకు వివిధ రంగాలలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.